ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు నలుగురు రాష్ట్ర మంత్రులు. హన్మకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో రివ్యూ చేస్తున్నారు. మంత్రులు పొన్నం, పొంగిలేటి, సీతక్క, కొండా సురేఖ రివ్యూ మీటింగ్కు 6 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు అటెండ్ అయ్యారు. 15 శాఖల్లో చేపట్టిన పెండింగ్లో ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సిన పనులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ గతంలో ఏం జరిగాయి, ఏమి పెండింగ్ ఉన్నాయి, ఈ బడ్జెట్ లో ఆ పెండింగ్ ఉన్న ప్రయారిటీలు మనం ఏమించుకోవాలి. అదే రకంగా కొత్తగా ఏర్పడిన ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికలకు ముందు ఈనాడు అధికారంలో ఉన్న మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని పూర్తి చేసే దాంట్లో ఎలా ముందుకు నడవాలి అనేది కాన్స్టిట్యున్సీ వేసి ఒక ప్రణాళికాబద్ధంగా చర్చించుకోవాలని ఈ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఎమ్మెల్యే గారు ఆ కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలని కూలంకషంగా వారు చెప్పవచ్చు, అడగచ్చు. అధికారులు వారు అడిగే క్వశ్చన్కి ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలని, ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే దాన్ని తెప్పించుకొని మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారికి ఒక కాపీ, కన్సర్న్ కలెక్టర్ గారికి నాకు కాపీ పంపాలని కూడా తెలుపుతూ ప్రతిదీ కూడా మినిట్స్ రికార్డ్ చేయించండి. కలెక్టర్ గారు మినిట్స్ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కి ఈ రోజు జరిగిన డిస్కషన్ ఆ మినిట్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయని కూడా మనం మీటింగ్ చేసుకోవడం జరుగుతుంది. రేపు రాబోయేటువంటి బడ్జెట్లో ఎలాంటి పనులు ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి, వాటిని గుర్తించి వాటి యొక్క లక్ష్యాలను చేరడం కోసం బడ్జెట్ కేటాయింపులు జరగాలనే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లతోటి అదేవిధంగా ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు మన ఇన్ఛార్జ్ మినిస్టరు గౌరవనీయులు పొంగులేటి శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా మేము ఏర్పాటు చేయించుకోవడం జరిగింది. నాకు కొద్దిగా వేరే పని ఉండడం మూలంగా ఇవాళ ముఖ్యంగా గోదావరి జలాలు మనం చూస్తే నీళ్లు నిధుల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ గతంలో మాకు న్యాయం జరగలే. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఫస్ట్ ఎజెండాగా మా నియోజకవర్గం నుంచి అదే పెట్టడం జరిగింది. ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి క్లియర్ చేసుకొని వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేసుకునే విధంగా, అదేవిధంగా జాతరకు సంబంధించి కానీ ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్కు సంబంధించినటువంటి నాకుండేటువంటి 3 జిల్లాల కలెక్టర్లతో, ఎందుకంటే ములుగు కాన్స్టిట్యున్సీ 3 జిల్లాల పరిధిలో ఉంది, వారందరితో మరి రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా రేపు వచ్చేటువంటి బడ్జెట్లలో శాంక్షన్ అయ్యే విధంగా. గతంలో చూస్తే పైన ఎవరో కూర్చొని రాస్తే కింద ఒకటి అవసరం ఉంటుంది, క్షేత్రస్థాయిలో ప్రజలకు మనం పైన ఒకటి ఇస్తూ ఉంటాం. అట్లా కాకుండా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈసారి బడ్జెట్లో ప్రతిబింబించే విధంగా అలొకేషన్ జరిగే విధంగా ఉండాలని ఈరోజు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గౌరవనీయులు పొంగులేటి శ్రీనన్న గారు మీటింగ్ పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు జరుగుతాయి. అదే అంటానా, కేటీఆర్ గారు ఒక మాట అంటారు ఎప్పుడు కూడా, ఏంది 1000 గొడ్లను తిన్న రాబందులు తీర్థయాత్రలు బయలుదేరారు. మేము అనేక సార్లు అసెంబ్లీలో ప్రస్తావిస్తే మా నోరు నొక్కిరు, ఎక్కడ చచ్చిపోయారు, ఎక్కడ బిల్లు లాగినాయి అది అని. ఈరోజు వాస్తవం ఆయన నోటితోటే కక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా సర్పంచుల యొక్క సమస్యను సానుకూలంగా అర్థం చేసుకుంటున్నాం. ఈ రోజున్నటువంటి ఆర్థిక సంక్షోభం మీకు తెలుసు, ఎట్లా అంతా ఖాళీ చేసి ఇచ్చారు, ఏమి లేదా జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితులు. అయినా కూడా ఒక్కొక్కటి సేకరించుకుంటూ మీరు చూసిరు, నిన్న ఉద్యోగులకు అందరికి కూడా 5వ తారీఖు లోపే జీతాలు కూడా వేయడం జరిగింది. ఇట్లా అన్నీ చేసుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ బిల్స్ ఏవైతున్నాయో కూడా అవి క్యాబినెట్లో నిర్ణయించి వాళ్ళకు వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది కాకుండా గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళనేమి ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. కానీ వాళ్ళు ఈరోజు ఒప్పుకున్నందుకు సంతోషం.
ఎందుకంటే ఇన్ని రోజులు మీకే తెలుసు అసెంబ్లీలో కూడా ఎక్కడి బిల్లులు ఎక్కడి ఆ డబ్బులన్నీ